గురించి మనం ట్రాన్స్లేషన్ విందాము. చాలా ఎక్సలెంట్ విషయాలు మేడం చెప్పిండ్రు, సో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి, మనకి మంజుష మేడం ఈరోజు సక్సెస్ఫుల్, అంటే సక్సెస్ చాలా మంది సక్సెస్ అవుతారు, కానీ చాలా మంది ఫెయిల్ కూడా అవుతారు. ఎందుకంటే సక్సెస్ అయ్యే వాళ్ళకి ఒక రీజన్ ఉంటుంది, ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంటుంది, అంటే ఒక కారణం తెచ్చుకొని వాళ్ళు అక్కడనే ఉండిపోతారు అనమాట. సో ఈ బిజినెస్ అనేది చాలా అద్భుతమైన బిజినెస్. స్టార్టింగ్ వచ్చేసి మనకి పని 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 ఉంటుంది, తక్కువ ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత పని ఉంటుంది, ఇన్కమ్ వస్తుంది. దాని తర్వాత మొత్తం మనీ, పైసలు 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 ఉంటాయి అనమాట. మేడం వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రాజేంద్ర జిత్కర్ సార్ ఇప్పుడు లేడు. ఫస్ట్ మంత్ ఇన్కమ్ 89,000 రూపాయలు అంట. మేడం వాళ్ళ ఫస్ట్ మంత్ ఇన్కమ్ 89,000 రూపాయలు. సో ఇక్కడ చూడండి, 2 సంవత్సరాలు సార్ సీరియస్ గా బిజినెస్ ని బిల్డ్ చేయడం వల్ల 6 లక్షల వరకు ఇన్కమ్ వెళ్ళింటారంట. సో సార్ వాళ్ళ టీంలో, మేడం వాళ్ళ టీంలో 4 డిఎస్లు ఉన్నారంట. ఒక లెగ్ లో, ఇంకొక లెగ్ లో 2 డిఎస్లు ఉన్నారు. సో ఇంకా ఇట్లా ఎంతో మంది క్రౌడ్ డైమండ్ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఏమంటారంటే ఈ బిజినెస్ ని చేయడానికి ఇప్పుడు ఎఫ్ఆర్ రావడానికి కూడా కొంతమందికి పెన్ ఉండే, పార్టీ ఉండే, చిన్నపిల్లల ఎగ్జామ్స్ ఉండే. సో ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్ ని సాకులు చెప్పకుండా బిల్డ్ చేస్తారో అప్పుడే సక్సెస్ అవుతారు అని చెప్తున్నారు. సో ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఇస్తుంది. మీరు వ్యవసాయం చేస్తున్నా సరే, మీరు గొప్ప వ్యక్తి అయినా సరే, ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఇస్తున్నది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్సలెంట్ కంపెనీ ఉన్నది, ప్లాన్ ఉన్నది, అన్నిటికన్నా అద్భుతమైన వినింగ్ సిస్టమ్ ఉన్నది, రైట్? సో చాలా మంది ఏం ఎక్స్ప్లెయిన్ చెప్తారంటే నా దగ్గర టైం లేదంటారు. మరి టైం లేదంటే వాళ్ళని ఒకటే అడగండి, ఏంటిది అని అంటే మీరు సోషల్ మీడియాలో ఎంత టైం పెడతారని. నా దగ్గర పైసలు లేవనంటే మరి పైసలు లేకుండా ఇట్లనే జీవితాన్ని గడుపుదామా? లేదు, నాకు చిన్నపిల్లలు ఉన్నారంటే ఏమంటున్నారంటే, చిన్నపిల్లలు ఉన్నారనంటే ఇక్కడ మీకు అదృష్టం. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఇంటికి అడిచిపెట్టి పోవచ్చు, కానీ పెద్దవాళ్ళు అయితే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు మీరు వాళ్ళతో లేరని, రైట్? చాలా మంది నేను మాట్లాడలేను అంటారు. అందుకోసమే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది కదా, సిఇపి ఉన్నది కదా. కొంతమంది ఏమంటారంటే నేను సింగిల్ గా ఉన్నా, ఎట్లా బిజినెస్ ని బిల్డ్ చేయాలని. మీరు సింగిల్ గా ఉన్నారు కాబట్టి ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే మిమ్మల్ని అడిగేటోళ్ళే లేరని మీరు అట్లా చెప్పొచ్చు అనమాట. కొంతమంది ఏమంటారంటే నాకు మ్యారేజ్ అయింది, మా అత్తమ్మ బయటికి పోనీయదని అంటారు. మీ అత్తమ్మని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో కూర్చోబెట్టండి, ఆటోమేటిక్ నీ వెనకాల పడుతుంది, మీ అత్తమ్మ డివిజన్ చేయమని చెప్తున్నారు. కొంతమంది ఏమంటారంటే నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్ చేసేది ఎవరు లేరంటే మీరు ఎంతో మంది మా టీంలో సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అనుకొని వాళ్ళని సిఇపిలోకి, అంటే మార్నింగ్ పొద్దుగల జూమ్ మీటింగ్ లో కనెక్ట్ చేయడం వల్ల ఈరోజు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు, రైట్? సో మీ దగ్గర కంట్రోల్ ఉండాలి. ఏంటిదనంటే మీరు మీ దగ్గర కంట్రోల్ ఉంచుకోవాలి. ఏంటిది? మీరు బర్త్డేకి అటెండ్ కావాలా, లేదంటే ఎఫ్ఆర్యూకి అటెండ్ కావాలా, ఫంక్షన్కి అటెండ్ కావాలా, దేనికోసం అటెండ్ కావాలన్నమాట, ఓకే? సో దాని తర్వాత మీరు ఒకటే ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఒకటి చెప్పింది ఏంటంటే, మీరు స్టార్ట్ చేయడానికి గొప్ప వ్యక్తి కానవసరం లేదు, కానీ గొప్ప వ్యక్తి కావాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు. సో దాని తర్వాత ఇక్కడ 3 రకాల వ్యక్తులు ఉంటారంట. ఒక వ్యక్తి ఏంటంటే ఒకరు పనులను చేసేస్తారంట, కొంతమంది ఏంటంటే పనులు అవ్వడానికి వెయిట్ చేస్తారంట, కొంతమంది మిరాకిల్స్ అయితే ఏమని చూస్తున్నారంట, రైట్? సో ఇక్కడ మీ దగ్గర నాలెడ్జ్ లేదు అని అంటే మన దగ్గర ఎంతో మంది, ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, ఈ రోజు నాలెడ్జ్ లేకుండా కానీ ఒక పెద్ద రిలయన్స్ ఎంపైర్ని నిలబెట్టిండ్రు. స్కూల్కి పోలేదు, చాలా మంది నేను చదువుకోలే అంటే అబ్రాహిం, ఎవరైతే థామస్ ఎడిసన్ ఉన్నాడో బల్బు కనుక్కున్నాడు, ఆయన కూడా స్కూల్కి పోలేదు. అబ్రహాం లింకన్ 15 సార్ల ప్రెసిడెంట్ గా ఓడిపోయి తర్వాత ప్రెసిడెంట్ అయ్యిండు. దాని తర్వాత ఇక్కడ చూడండి, పైసలు లేవంటే ఈరోజు నారాయణమూర్తి కూడా పైసలు లేకుండా ఈరోజు ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసిండు. అప్పులు ఉన్నాయంటే హెన్రీ ఫోర్డ్ అప్పులు ఉండి కూడా ఈరోజు ఫోర్డ్ కంపెనీని స్టార్ట్ చేసిండు. ఎంతో మంది ఇట్లా ఉన్నారు. నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, అంటే ఏపీజే అబ్దుల్ కలాం కూడా పూర్ బ్యాక్గ్రౌండే, కానీ ఈరోజు అంత సక్సెస్ఫుల్ అయ్యిండ్రు. ఒక స్టోరీ చాలా అంటే చాలా అద్భుతమైన స్టోరీ ఏంటిదంటే, ఒక వ్యక్తి దేవుడా ఈ కష్టాలన్నీ పోవడానికి నేను ఇబ్బందులు ఉన్నా కదా, నాకు లాటరీ దొరికితే బాగుంటుంది, లాటరీ దొరికితే బాగుంటుందని అన్నాడంట. సో అట్లా లాటరీ దొరికితే బాగుందని రోజులు అయిపోయినాయి, నెలలు అయిపోయినాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయింది. దాని తర్వాత చనిపోయి పైకి పోయాడు. పైకి పోయినప్పుడు ఏమంటున్నా అంటే, దేవుడా నేను ఇన్నిసార్లు నిన్ను మొత్తుకున్నా, నిన్ను వేడుకున్నా, అసలు నాకు లాటరీ ఎందుకు కలగలేదు అంటే, నేను కూడా తలిగిద్దామని చూసినా కానీ నువ్వు లాటరీ టికెట్ ఫస్ట్ కొనాలి కదా అని అన్నాడట. సో చాలా మంది ఏం చేయకుండా కావాలని ఆలోచన చేస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.